ఎందుకంటే ఒకప్పుడు జన్మభూమి అన్నం పేదోళ్ళకి కాపాడింది. తర్వాత ఈ జగన్ ఎక్కిన తర్వాత అన్యాయం జరిగింది. మన మీద తిండి మంది రేట్లు పెంచేసి వాళ్ళకి కొంతమందికి న్యాయం చేసాడు చెప్తున్నా. కాకపోతే మా మీద 500 కష్టపడుతుంది, 300 ఖర్చు అయిపోతుంది. దేనికి? మందికి వీడి పెట్టిన మందు యాదవ్ మందు పెట్టిన తర్వాత జనాలు ఆ యాదవ్ మందికి చాలా మంది లేచిపోయారు. 50 మంది పైన. మందు మారిందా? మందు మారలా, డూప్లికేట్. జగనన్న చేసిన పనికి ప్రతి ఒళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇంట్లో కూడా అసహించుకొని ఇప్పుడు బాబుని లేపారు. 124 సీట్లు వచ్చింది కదా, ఎలా అనుకుంటున్నారు మరి? ఆయన బాగుండాలి, మనం బాగా చేయాలి. ఇంత భారీ మెజార్టీ అసలు వస్తుంది అనుకున్నారా? వస్తుంది. అది ఓడిపోవడానికి కారణం ఏమిటి అనుకుంటున్నారు జగన్ గారు? జగన్ ఓడిపోవడం కారణం ఏం తెలుసా? ఆయన చేసింది యాదవ్ పని. ఏం తెలుసా? మా మంది మీద డబ్బులు రూపాయికి 2 రూపాయలు తీసుకొని ఎట్ట వాళ్ళకి ఏది అమ్మ ఒడి ఇది చేసేది. ఇప్పుడు మేము 500 కష్టపడుతున్నాం, 400 లాగేస్తున్నాం, రూపాయి పోయింది. ప్రతిపక్ష హోదాలో కొనసాగే అవకాశం ఉందా జగన్ గారు? జగన్ గారు రారు, బాబు అన్నే వస్తాడు. అమరావతి పూర్తవుతుంది, పూర్తయిద్ది, లేపుతాడు. అన్నా క్యాంటీన్లు మళ్ళీ పెట్టాలి. వాళ్ళు మనం బతకాలి. 5 రూపాయలు ఇడ్లీ, 5 రూపాయలు భోజనం. ఎందుకంటే ఎంతో మంది లేని వాళ్ళకి కాపాడాడు ఆయన. పైవారు బిజ్జులు కూడా బాగా చేశాడు, పైవారు బిజ్జులు కూడా నిలబెట్టాడు. ఈడు ఓపెన్ చేశాడు, నిలబడలా. కానీ ఇప్పుడు నిలబెడతాడు. వాలంటీర్లు కూడా మళ్ళీ పెట్టాలా? వారంటీలు వద్దు. ఇంటికి వచ్చి ముసలి ఇప్పుడు ఖాళీ ఇంకా వికలాంగులు ఉన్నారు, వాళ్ళకి ఇంటికి వచ్చి ఇవ్వాలి. అది చెయ్యాలి. అంటే ముసలిని దింపలేం కదా. ఇప్పుడు మన వయసు ఉన్న వాళ్ళు వచ్చి వేసేస్తాం. మరి ముసలి ముతకోళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంట్లో కూర్చొని ఉంటారు, వాళ్ళు దింపలేంగా. ఇంటికి వచ్చి ఇవ్వాలి. 3000 కాదు, 4000 ఇచ్చినా 5000 ఇచ్చినా వాళ్ళ రుణం మనం తీర్చుకోలేం. అది జగనన్న చెయ్యాలి.